గ్రహించునుగాక. యెహోవా తన ప్రజలకు సమాధానం కలుగజేసి వారిని ఆశీర్వదించునుగాక. ఆమేన్ చెప్పండి. ఆమేన్. ఈ దినము నేను కొంత సమయము చాలా క్లుప్తంగా మీకు సాక్ష్యాలు కూడా ఇవ్వబడుతున్నవి కాబట్టి కొంత సాక్ష్యం చెప్తాను, కొంత మీరు కూడా చదువుకోండి. మీ ఎదుట నిలిచి ఉన్నటువంటి నేను రెవరెండ్ ఎంకే శ్రీధర్ శర్మ, మా తండ్రి కృష్ణమూర్తి, తల్లి కృష్ణవేణమ్మ. నేను ఒక భక్తిగల బ్రాహ్మణ కుటుంబంలో మా తల్లిదండ్రులకు 2వ సంతానంగా జన్మించాను. మేము మొత్తం 5 మందిమి. నేను 2వ వాడిని. సో 4 అన్నదమ్ముళ్ళు, ఒక సహోదరి ఉన్నది. నా యొక్క బాల్యం నుండి ఒక గ్రామంలో అలంపూడి తాలూకా ఇటిక్యాల మండలము ధర్మారము అనే గ్రామము, ఒకప్పుడు అది మహబూబ్ నగర్ జిల్లాలో ఉండే తెలంగాణ ప్రాంతము. నా బాల్యం నుండి నేను మా తండ్రి ఏది చేస్తున్నాడో దాన్ని చూస్తూ ఉండేవాడిని. నేను ఎక్కువగా విస్తరించి చెప్పకుండా క్లుప్తంగా షార్ట్గా వెళ్ళిపోతున్నాను, ఎందుకంటే ఈ దినం చివరి దినం మనము సంఘం గురించి కూడా కొంత వాక్యం నేర్చుకోవాలి. సో బాల్యంలో నేను చూసినటువంటి ఆ విగ్రహారాధన ఎలాంటిది అని అంటే, మరి ఉదయము సాయంకాలము విగ్రహారాధన జరిగేది. అనగా ఇంకా అది ఒక సేవ లాంటిది అన్నమాట. ఉదయం పూట అయితే ఏం చేసేవారంటే, సన్నాయి మేళంతో ఒక దిగుడు బావి దగ్గరికి వెళ్ళి అక్కడ ఒక రాగి బిందె తీసుకొని ఆ యొక్క దిగుడు బావిలో నీళ్లు తీసుకొని వచ్చి ఆ విగ్రహానికి అభిషేకం చేసేవారు. దాన్ని బిందె సేవ అని పిలిచేవారు. రాత్రికాల సమయంలో కూడా మరి అలాంటిది జరిగేది, కానీ ఆ బయటికి వెళ్ళడం కాదు, లోపలనే. అలా బాల్యం నుండి ఆ విగ్రహారాధన చూస్తూ ఉన్నాను. యుక్త వయసు వచ్చినది. ఆ యుక్త వయసు సమయంలో ఉన్నత విద్య అభ్యసించడానికి మహబూబ్ నగర్ టౌన్కు వెళ్ళాను. అక్కడ నా ఉన్నత విద్య పూర్తి చేసుకున్న వెంటనే 1990 ప్రాంతం నుంచి 89-90 ప్రాంతం నుంచి మాకు అంటే దగ్గరి చుట్టం మా మేనత్త అవుతుంది. వారికి 3 కుమార్తెలు ఉన్నారు, కుమారులు లేరు. 2 లోపల ఎవరో అల్లరి చేస్తున్నారే. మా తల్లిదండ్రుల యొద్దకు మా మామయ్య అత్తమ్మ వచ్చి, అయ్యా మాకు 3 ఆడపిల్లలు ఉన్నారు. అచ్చంపేట ప్రాంతము, ఉప్పునుతల మండలం, పెద్ద గ్రామం అది. అక్కడ చుట్టుపక్కల గ్రామాల్లో 4 గ్రామాలు, ఒకటి పెద్ద గ్రామం. అక్కడ విగ్రహారాధన ఉన్నది. వారికి 3 ఆడపిల్లలు. మావయ్యకు 20 సంవత్సరాల వయసులో లేక 25 సంవత్సరాల వయసులో అత్తమ్మ 5 సంవత్సరాల వయసు అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. సో వారికి సంతానం ఆ దినాల్లో, ఈ దినం మా మామయ్య చనిపోయినటువంటి రోజు నేను వెళ్ళవలసి ఉండే, కానీ నేను ఆల్రెడీ ఇది ఒప్పుకున్నాను కాబట్టి పాస్టమ్మ గారు వెళ్ళిపోయారు. ఈరోజు వారు అది జరుపుకున్నారు. సరే, ఇది ప్రభు కార్యం కాబట్టి నేను వెళ్ళలేదు. అయితే మరి మా తల్లిదండ్రుల యొద్దకు వచ్చి, అయ్యా మాకు 3 కుమార్తెలు ఉన్నారు, మగపిల్లలు అయితే లేరు. నా తర్వాత నాకు వారసులు లేరు కాబట్టి మీ కుమారుని నాకు పంపించమని వారు అడిగారు. అయితే 2 కుమార్తెలు వివాహం అయిపోయింది. 3వ కుమార్తెను ఇంట్లో పెట్టుకోవాలి. దాన్నే ఇల్లరికమని, దత్తత అని కూడా అంటుంటారు. ఆ సమయంలో 1993వ సంవత్సరము మే మాసము 17వ దినము మామయ్య తన కుమార్తెనిచ్చి వివాహం చేసి చుట్టుపక్కల స్థానికంగా ఉన్నటువంటి ఆ గ్రామంలో ఉన్నటువంటి 30 ఎకరాల పొలమంతా నా పేరట రాసిచ్చాడు. అనగా మొన్న మే 17కే వివాహం చేసుకొని నేను 29 సంవత్సరాలు అయిపోయింది. ఆ దినం నుండి క్రమంగా విగ్రహారాధన చేస్తూ నేను మొట్టమొదలే పుస్తకాల పురుగుని. ఒక క్షణం కూడా ఖాళీగా సమయాన్ని నేను ఉండనివ్వను. బాల్యం నుండే నేర్చుకున్నటువంటి నేను ఒకానొక సందర్భంలో 6 సంవత్సరాల వయసులో నేను మా అమ్మమ్మ వాళ్ళ ఊరిలో ఉన్నప్పుడు సుమతి శతకము, వేమన శతకంలో ఉన్నటువంటి 600 పద్యాలు మధ్యరాత్రి 12 గంటలకు లేపి చెప్పమంటే 600 పద్యాలు చెప్పి పెరగన్నది పడుకునేది. అలాంటిది అనేకమైనటువంటి శ్లోకాలతో ఉదయం లేచింది మొదలుకొని గంగేచి యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అని ఆ యొక్క చల్లటి బోరింగ్ నీళ్లతో స్నానము చేస్తూ
ఆ శ్లోకము జపించేవాడిని. అంటే ఆ నదుల నీటి ద్వారా నా జీవితం పావనమైపోతుందని భావించేవాడిని. అది మొదలు ఉదయం నుంచి సాయంత్రం వరకు రకరకాల విగ్రహారాధన చేసేవాడిని. 94వ సంవత్సరము జూన్ 16 కుమారుడు పుట్టాడు. ఇది రొటీన్ అయిపోయింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు నేను పూజలు చేస్తున్నాను, కానీ నా హృదయంలో ఎలాంటి శాంతి సమాధానం అనేది లేదు. ఎందుకో ఒక అసహనం వచ్చేసింది. ఒకానొక దినం నన్ను నేను ప్రశ్నించుకున్నాను. అనుదినము ఈ విగ్రహానికి ఎంతో అలంకారం చేస్తూ ఉన్నాను. పూగి పలై శకర్పూరై నాగవల్లి దళైరుత్యం ముక్తాచూర్ణ సమాయుక్తం అని చెప్పి ఆ యొక్క విగ్రహానికి ఎంతో అలంకరణ చేస్తున్నాను. కానీ ఒక దినం ఒక ప్రశ్న వచ్చింది. ఈ దినం నేను చనిపోతే ఈ విగ్రహం నన్ను రక్షిస్తుందా? నేను ఎక్కడికి వెళ్తాను? నాకెవరు చెప్పలేదు. అయితే ఒక సమయం వచ్చింది. చాలామంది దగ్గరికి వెళ్ళాను, గురువుల దగ్గరికి వెళ్ళాను, డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. చివరికి అడవులలో వెళ్ళి తపస్సు చేసుకోవాలని అనుకున్నాను. ఒక సందర్భం వచ్చింది. ఒకానొక సమయంలో 1998వ సంవత్సరంలో మా గ్రామానికి ఇంటింటి సువార్త సేవకుడు వచ్చాడు. అతను యేసుప్రభు గురించి పరిచయం చేశాడు. ఒక కరపత్రిక ఇచ్చాడు. కరపత్రికలోని భావము యేసుప్రభు మన పక్షాన మనకు రావలసినటువంటి శిక్షను అనుభవించాడని ఒక మానవ కథ రూపంలో అక్కడ రాయబడి ఉన్నది. దాని తర్వాత ఆయన ఒక నూతన నిబంధన గ్రంథం కూడా ఇచ్చాడు. అయితే మీకు వాస్తవం చెప్పాలి, చిన్నప్పటి నుంచి నేను క్రైస్తవ మతం అంటే ఎక్కువగా ద్వేషించేవాడిని. ఎందుకంటే నేను టౌన్లో ఉండేవాడిని. అయితే ఆ టౌన్లో మేము సినిమాకు వెళ్ళేవాళ్ళం. కానీ అక్కడ పైన ఒక మాట రాయబడినది చర్చి దగ్గర, క్రీస్తు యేసు పాపులను రక్షించుటకు ఈ లోకమునకు వచ్చిన మాట ఉన్నది. కానీ దాని భావం చెప్పేవాళ్ళు ఎవరు లేరు. ఆ పైన వాక్యం ఉంటే కింది నుంచే వెళ్ళేది. చిన్న దారి, సందు, అంటే జస్ట్ ఒక మనిషి పట్టేటంతనే. అది చర్చి కాబట్టి లాక్ చేసేసిండ్రు. ఒక సమయం వచ్చింది, ఆయన సువార్త చెప్తే నేను ఇలా అనుకున్నాను. నేను అన్నాను, మాకే చాలామంది దేవుళ్ళు దేవతలు ఉన్నారు. యేసుప్రభు యందు నమ్మకం ఉంచితే ఈ దేవుళ్ళు ఏం కావాలి అని చెప్పి ఆయనను ప్రశ్న వేశాను. దానికి తోడు ఇది తక్కువ జాతి వారి మతము, అంటే పాలిష్డ్గా, పాష్గా, తక్కువ జాతి అని చెప్పడానికి బదులుగా క్రిస్టియన్స్ అని పాలిష్గా చెప్తారు అని నేను తలంచేవాడిని. నాకెవరు చెప్పలేదు. ఇట్ వాజ్ మై నోషన్, నా ఆలోచన మాత్రమే. అప్పుడు నూతన నిబంధన గ్రంథము చదవడం ప్రారంభించాను. జాగ్రత్తగా వినాలి, సాక్ష్యం ఉన్నటువంటి వారు కూడా చదువుకోవచ్చు. ఒకానొక దినము అపోస్తలుల కార్యము 4:12 చదవడం ప్రారంభించాను. అంటే వరుసగా ఆ మాట ద్వారా నా జీవితంలో రక్షణ అంటే దాని భావం ఏంటో తెలుసుకున్నాను. ఎందుకంటే అంతకంటే ముందు నేను చదివినటువంటి ఆ గ్రంథాలన్నీ ఏవైతే ఉన్నాయో, హిందూ గ్రంథాలన్నీ కూడా పరిత్రాణాయాం సాధునాం వినాశాయ శతృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని రాయబడినది. భగవద్గీత జ్ఞానయోగం 4:8లో ఆ మాట రాయబడ్డది. దాని భావం ఏంటంటే, మంచివారిని నేను రక్షిస్తాను, చెడ్డవారిని ప్రతి యుగంలో సంహరిస్తాను అని దాని భావము. నేను అనుకున్నాను, పేరుకు నేను బ్రాహ్మణుణ్ణి, కానీ నాలో ఉన్నటువంటి దురలవాటు నిమ్న జాతి వారిలో కూడా ఉండదు. నాలో ప్రతి అలవాటు ఉన్నది. ఇతరులను ద్వేషిస్తున్నాను, నా భార్యను ప్రేమించలేని పరిస్థితి, నా అత్తమామను గౌరవించలేనటువంటి పరిస్థితి, వారిని తిట్టడం, కొట్టడం, వారు బ్రతికుండగానే వారి ఆస్తిని కాజేయడం అని ఒక ఆలోచన. చివరికి అంతకంటే ముందు కూడా అసమాధానము, అశాంతితో ఆత్మహత్య ప్రయత్నం కూడా 3 సార్లు చేశాను. కానీ దేవుడే దాన్ని తప్పించాడు. ఒక దినం అయితే ఇంటి ఎదురుగానే పెద్ద చెట్టు, మా చెట్టే, స్టూల్ వేసుకొని వేప చెట్టుకు తాడు పెట్టుకున్నాను. కానీ ఆ దినం కూడా అది దేవుడు తప్పించాడు. చివరికి అపోస్తలుల కార్యము 4:12 చదివినప్పుడు నాకు అనిపించింది, ఒకవేళ నమ్మితే ఇలాంటి దేవుని నమ్మాలి, మరి ఎవని వలనను రక్షణ కలగదు, ఈ నామముననే మనం రక్షణ పొందవలను, కానీ ఆకాశం క్రింద మనుషుల్లో ఇవ్వబడిన ఏ నామమున రక్షణ పొందలేము. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. చూడండి, దేవుడు సూటిగా వాక్యం ద్వారా నాతో మాట్లాడాడు. నేను బాల్యం నుండి సండే స్కూల్కు వెళ్ళలే,
యూత్ మీటింగ్కి వెళ్ళలే, క్రైస్తవ ఆరాధనకు వెళ్ళలేదు, ప్రత్యేక కూడికకు వెళ్ళలేదు, యవన సమాజ కూడికకు వెళ్ళలేదు. కానీ ఆ మాట ద్వారా ఆ రక్షణ గురించి తెలుసుకున్నాను. ఇంకా వేగంగా వెళ్ళిపోతాను, ఎందుకంటే నాకు సమయం తక్కువగా ఉన్నది. తదుపరి రోమా 3:23 చదివినప్పుడు ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. ఫర్ ఆల్ హ్యావ్ సిన్డ్ అండ్ కమ్ షార్ట్ ఆఫ్ ది గ్లోరీ, సబ్నే గునా కియా और खुदा की जलाल से महरूम है అని ఉర్దూలో రాయబడి ఉన్నది. ఆ మాట చదివినప్పుడు ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారంటే దాని ద్వారా నేను పాపిని అని గ్రహించాను. అంతకంటే ముందు పాపిని అంటే ఒప్పుకునేవాడిని కాదు. 3వ వచనము రోమాపత్రిక 6:23 చదివినప్పుడు నా జీవితంలో ఎంతో భయము బయలుదేరింది. ఏలయనగా పాపం వలన వచ్చు జీతము మరణం. అంటే ఎవరికైనా సంతోషం ఉంటుందా? చచ్చిపోయేటానికి కూడా ఇంకా 4 రోజులు బతకాలి. ఆ మాటతో నాలో జ్వరం వచ్చేసింది, భయం ప్రవేశించింది. అప్పుడు ఆ సువార్తికుని వద్దకు పరిగెత్తుకుంటూ వెళ్ళాను. పాస్టర్, వాట్ షల్ ఐ డూ, ఏం చేయాలి? ఆ సువార్తికుడు అన్నాడు, వారు ఇంటింటి సువార్త సేవ ప్రతి గ్రామంలో 5 సంవత్సరాలు ఉంటారు. ఆయన కర్నూలు జిల్లా పెద్దటేకూరు ప్రాంతం నుంచి మా ప్రాంతానికి వచ్చాడు. తెలంగాణకు వచ్చి ఆయన 30 సంవత్సరాలు అవుతుంది. అక్కడే సెటిల్ అయిపోయాడు, అక్కడే ఇల్లు కట్టుకున్నాడు, అక్కడే చర్చి కట్టుకున్నాడు. ఏలయనగా పాపం వలన వచ్చు జీతం మరణం, అయితే దేవుని కృపావరం మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము, దానితో నేను సంతోషపడ్డాను. ఫర్ ద వేజెస్ ఆఫ్ సిన్ ఇస్ డెత్, బట్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్ ఈజ్ ఎటర్నల్ లైఫ్ త్రూ క్రైస్ట్ జీసస్. गुनाह की मजदूरी मौत है, लेकिन खुदा की बख्शिश हमारे యేసు మసీహ్ से हमेशा की जिंदगी అనే మాట చదివి నా జీవితం పూర్తిగా మార్చుకున్నాను. చివరికి వస్తున్నాను. ఇంకా నేను ఆ గ్రామానికి విగ్రహారాధన చేయడానికి వెళ్ళాను. ఒకవేళ విగ్రహాలను విడిచిపెడితే నా పరిస్థితి ఏంటి, అక్కడ స్థానము? చివరికి దేవుడు సూటిగా నాతో మాట్లాడాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 5:21, అది చివరి వచనం. చిన్నపిల్లలారా, విగ్రహముల జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండండి. ఓ చిల్డ్రన్, కీప్ అవే ఫ్రమ్ ఐడల్స్ అని ఆంగ్లంలో ఉన్నది. ఆ వాక్యంతో దేవుడు సూటిగా, ఎందుకంటే నేనేం బైబిల్ అంతకంటే ముందు చదివినటువంటి అనుభూతి లేదు, ఆ విగ్రహం గురించి నాకే రాయబడింది అని నేను అనుకున్నాను. ప్రభువైన యేసును నా స్వంత రక్షకునిగా అంగీకరించి 13/9/1998 సంవత్సరము ప్రభువైన యేసు నా స్వంత రక్షకునిగా అంగీకరించాను. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. ఆ దినము నా జీవితంలో ఎలాంటి దినము అని అంటే, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 8వ వచనంలో చెప్పనా శక్యమును మహిమాయుక్తమైన ఆనందము అనే మాట చెప్తున్నాడు. ఇట్ ఈస్ అన్ అన్ఎక్స్ప్రెసిబుల్ జాయ్, వుడ్ యు నాట్ నో హౌ టు ఎక్స్ప్రెస్. నీకు ఎంత సంతోషం ఉన్నది అని అంటే ఎవరు కూడా చెప్పలేరు. పాలను కొలుస్తారు, నీళ్ళను కొలుస్తారు, తూకం బరువు చూస్తారు, కానీ సంతోషాన్ని ఎవరు కొలవలేరు. అప్పుడు అసలు సమస్య అక్కడి నుంచే వచ్చింది. బ్యాప్టిజం తీసుకొని ఊరిలోకి ఎంటర్ అవుతున్నాను. స్టార్టింగ్లోనే మాకు టెంపుల్ ఉంటుంది, టెంపుల్ దగ్గరనే మా ఇల్లు. అక్కడ ఒక నాయి బ్రాహ్మణుడు అంటే మంగళుడు, అతడు కూడా సేక్రెడ్ థ్రెడ్ జంజం కొద్దిగా వేసుకుంటారు వారు కూడా. మేము కూడా బ్రాహ్మణ్స్ అని చెప్పుకుంటుంటారు వాళ్ళు కూడా, అందుకే వారిని ఏమంటారు, నాయి బ్రాహ్మణుడు అంటారు. ఆయన అన్నాడు ఎంత మొకసూటిగా అంటే, ఏమయ్యా ఆంజనేయ స్వామి తిని యేసుప్రభు పాట పాడతాం అంటున్నాడు. ఆయన అనే మాట ఏంటంటే, నీవు తినేది ఆంజనేయ స్వాము, యేసుక్రీస్తు పాట పాడతావా అని చెప్పి వెంటనే మొహమ్మీని అనేశాడు. నాకు అప్పటి నుంచి శ్రమ ప్రారంభమైంది. కానీ అప్పటికే వాక్యం చదివాను కాబట్టి, మత్తయి సువార్త 5:11 యేసుప్రభు వారు చెప్పారు కదా, నా నిమిత్తము జనులు మేము నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలేలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించుడి, ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును అని చెప్పాడు. అదే లూకా సువార్త 6:22 అయితే, మనుష్య కుమారు నిమిత్తము మనుషులు మిమ్మల్ని నిందించి వెలివేసి మీ పేరు చెడ్డదని కొట్టివేసినప్పుడు సంతోషించి ఆ దినమందు గంతులు వేయుడి అన్నాడు. ఇల్లు విడిచిపెట్టి వెళ్ళే సమయం వచ్చింది. ఆ సువార్తికుని వెంబడి ఇలాగే రాత్రిపూట ఎక్కడన్నా సువార్తకు వెళ్తే నైట్ అయ్యేది బాగా. ఆ దినాల్లో నేను చెప్పే 98వ సంవత్సరం అంటే దాదాపుగా మీరు ఆలోచన చేసుకోండి. 2008, 2018, 2022, 24 సంవత్సరాల క్రితం నేను చెప్పే సంగతి. అప్పుడు ఇలాంటి మోటార్ సైకిళ్ళు, కార్లు ఏవి లేవు. లేట్ నైట్ వస్తే
తలుపు కొడితే అత్తమ్మ తలుపు తీసేది. ఎక్కడికి వెళ్ళావంటే సువార్తకు వెళ్ళాను. భోజనం చేసావంటే చేశానంటే. ఎక్కడంటే క్రిస్టియన్స్ అంటే ముఖం మీద తలుపేసేసేది. అలా అలా ఆ ఇంట్లో నాకు భోజనం దొరకడం కూడా కష్టమైపోయింది. నాకు సపరేట్ బెడ్, సపరేట్ ప్లేట్, సపరేట్ సోప్ అవన్నీ కూడా పెట్టేశారు. ఆ దినం నుంచి నేను ప్రార్థిస్తూ ఉన్నాను, ఏంటి ప్రభువా అని. ఒక సమయం వచ్చింది, పరిశుద్ధాత్మ దేవుడు నన్ను నడిపిస్తూ ఉన్నాడు. అపవాది అంటున్నాడు యేసు ప్రభువును దూషించమని చెప్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, నీ ఉండవలసినటువంటి స్థలం ఇక్కడ కాదు, నీ ఉండే స్థలాన్ని నేను చూపిస్తాను అంటున్నాడు. ప్రభువా నాకు ఎవరు తెలియదు నాయన, క్రైస్తవ ప్రపంచం నాకు ఎవరు తెలియదు. అప్పుడు నేను వాక్యము నేర్చుకోవడానికి శంషాబాద్ అనే ఆ పట్టణానికి వెళ్ళడానికి నిశ్చయించినప్పుడు అనేకమైనటువంటి ఆటంకాలు, కాళ్ళకు గొలుసులు ఎలానో అలాంటి ఆటంకాలు జరిగాయి. ఆ పెద్ద మనిషి పిలుస్తున్నాడు, ఈ పటేల్ పిలుస్తున్నాడు. తెలంగాణలో రెడ్డిస్ను పటేల్ అంటారు. ఆ పటేల్ పిలుస్తున్నాడు, ఈ రెడ్డి పిలుస్తున్నాడు. సరే అని చెప్పి అందరి దగ్గరికి వెళ్ళాను. చివరికి వాళ్ళు డిసైడ్ చేసింది ఏంటి అంటే ఒకే ఒకటి చెప్పారు, నీవు ఒక్కసారి వెళ్తే తిరిగి రావడానికి లేదు, నీకు ఇచ్చినటువంటి ఆస్తి అంతా కూడా మరలా మీ మామకు రాసిచ్చిపోవాలి. గ్రామ పంచాయతీ దగ్గర తీసుకెళ్ళారు. వాళ్ళు రాశారు. 1993 సంవత్సరంలో హిందూ బ్రాహ్మణునిగా వచ్చాను. 1998 సంవత్సరంలో క్రైస్తవ మతం స్వీకరించాను. కాబట్టి ఈ గ్రామం విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాను, నాకు ఎలాంటి హక్కులు లేవు ఆస్తిపైన, ఇంటిపైన అని చెప్పి రాయించుకున్నారు. అది మొదలు 1999 సంవత్సరము జూలై మాసం 5వ డేట్ అది. బస్ స్టాండ్లో నేను వెళ్తూ ఉన్నాను. అప్పటికి నా భార్య కన్సీవ్ అయింది. తను ఏడుస్తున్నది, అయ్యా ఎక్కడికి వెళ్తున్నావు? నేను అన్నాను, నాకెంతో సంతోషం ఉన్నది, నేను యేసు ప్రభు నా సొంత రక్షకునికి అంగీకరించాను, నేను వెళ్ళిపోతున్నాను, నేను కూడా వస్తా అంటే నీవు కూడా యేసు ప్రభు ఉన్నాము అంటే ఆమె చెడ్డ మాటలు, ఇది తక్కువ జాతి వారి మతం అని చెప్పి తను దూషించింది. నేను అది మొదలు 99 వెళ్ళి రాత్రింబగళ్ళు దేవుని వాక్యం చదువుతూ ఉన్నాను, బైబిల్ ట్రైనింగ్ చేస్తూ ఉన్నాను. అప్పటికి 5 సంవత్సరాల కుమారుడు, నా భార్య గర్భవతిగా ఉన్నది, మామ, అత్త, ఇల్లు అంతా విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాను. ఎంత సంతోషం అంటే అంత సంతోషము. మ్యారీడ్ బ్యాచులర్గా 1 సంవత్సరం ఉన్నాను. వివాహమైన తర్వాత